Hello everyone, welcome to Riva, a real-time interactive Vidya Academy. In this video, we will be discussing the solutions from day 57 to day 61. Let's start. This is the day 57 challenge. This is a simple Java program. So every Java program must contain at least one class. So here we have defined main class. And in the main class, we have created the main method. This is the entry point of the program. So in this main method, in the first line, we have created a string str of data type string. We are assigned the null value to that string. str equal to null, which means so null value ni ఎప్పుడైతే ఒక string data type కి assign చేసామో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే it points to nothing. సో మెమరీలో ఏ ఆబ్జెక్ట్ని ఇది పాయింట్ చేయట్లేదు, ప్రస్తుతానికి ఇప్పటి వరకు దేన్ని స్టోర్ చేయలేదు. జస్ట్ null means it points to nothing. Okay, so in the next line ఏం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాము, str ప్లస్ టెస్ట్. సో str అనే డేటా టైప్ ఏంటి, మనకి స్ట్రింగ్ డేటా టైప్. ఇక్కడ మనం టెస్ట్ అని రాస్తుంది, దీని డేటా టైప్ కూడా ఏంటి, స్ట్రింగ్. టూ స్ట్రింగ్స్ మధ్య మనం ప్లస్ ఆపరేషన్ ప్లస్ అప్లై చేస్తే ఏమవుతుంది అని డిస్కస్ చేసుకున్నాం మనం. ఇట్ ఈజ్ అ కంకాటినేషన్ ఆపరేటర్, కంకాటినేషన్ జరుగుతుంది. సో కంకాటినేషన్ మీన్స్ టూ స్ట్రింగ్స్ని కంబైన్ చేయడం. బట్ str ఏ ఆబ్జెక్ట్ని పాయింట్ చేయట్లేదు, దేన్ని స్టోర్ చేయలేదు. టెస్ట్ అనే దానికి ఒక వర్డ్ ఉంది, బట్ strకి ఏం లేదు. ఈ కేసులో నా కంపైలర్ ఏం చేస్తుందంటే నల్ అనేది జస్ట్ ఇది ఒక ఆబ్జెక్ట్, దేన్ని రిటర్న్ చేయట్లేదు అని మెన్షన్ చేయడానికి, దేన్ని రిఫర్ చేయట్లేదు. ఏ మెమరీలో ఏ ఆబ్జెక్ట్ని పాయింట్ చేయట్లేదు str అనేది. సో దాంతో మనం ఈ టెస్ట్ అనే స్ట్రింగ్ని కంకాటినేట్ చేయాలి అనుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో ఈ నల్ దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తుందంటే స్ట్రింగ్ నల్గా కన్వర్ట్ చేస్తుంది. ఏదైతే ఈ నల్ రిఫరెన్స్ ఉందో ఈ నల్ రిఫరెన్స్ని కంకాటినేషన్ టైంలో నా జావా కంపైలర్ ఏం చేస్తుంది, నల్ స్ట్రింగ్గా కంబైన్ చేస్తుంది. సో ఈ నల్ స్ట్రింగ్ అండ్ టెస్ట్ స్ట్రింగ్ ఈ రెండు కంకాటినేట్ అయ్యి మనకి ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏంటి, నల్ టెస్ట్. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, కంకాటినేషన్ టైంలో ఈ నల్ రిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తుంది. సో నల్ అనే స్ట్రింగ్, టెస్ట్ అనే స్ట్రింగ్, ఈ రెండింటి మీద మనం కంకాటినేషన్ పెర్ఫామ్ చేసి దట్ కంబైన్డ్ స్ట్రింగ్ ఇస్ నల్ టెస్ట్. This is the output. And coming to next day challenge, day 58 challenge. This is also a simple Java program. So main method లో మనం క్రియేట్ చేసింది ఏంటి, ఒక వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఏ వాల్యూని, a ప్లస్ b. సో మనం ప్రోగ్రామ్ చూసిన వెంటనే ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటి, ప్లస్ ఆపరేటర్, ఈ రెండు 2 క్యారెక్టర్స్. సో కంకాటినేషన్ పెర్ఫామ్ అయ్యి ab అనేది ప్రింట్ అవుతుంది అని పెట్టేచ్చు. బట్ దిస్ ఈజ్ రాంగ్. స్ట్రింగ్స్ అయితే ఇక్కడ జరిగేది ఏంటి, కంకాటినేషన్ జరుగుతుంది. మనం ఎప్పుడైతే సింగిల్ కోట్స్ యూస్ చేసామో ఇన్ జావా దీస్ ఆర్ రిఫర్డ్ యాజ్ క్యారెక్టర్ లిటరల్స్, క్యార్ డేటా టైప్స్ ఈ రెండు. సో క్యారెక్టర్ వాల్యూస్ మనకి బ్యాక్ ఎండ్లో ఎలా స్టోర్ అవుతాయి, ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసాం. ఇన్ సి అండ్ జావా ఈ క్యారెక్టర్ వాల్యూస్ మనకి బ్యాక్ ఎండ్లో ఎలా స్టోర్ అవుతాయి, ASCII వాల్యూస్గా స్టోర్ అవుతాయి. సో A to Z के ASCII వాల్యూస్ ఏంటి, క్యాపిటల్ A to Z కి వేరే వాల్యూస్, స్మాల్ a to Z కి వేరే వాల్యూస్. క్యాపిటల్ A to Z 65 to 90, విచ్ మీన్స్ క్యాపిటల్ A B C D ఇవి ఎలా స్టోర్ అవుతాయి బ్యాక్ ఎండ్లో మనకి, 65 66 67 68 90 వరకు. స్మాల్ a అనేది 97 నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో ఇలా బ్యాక్ ఎండ్లో ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ASCII వాల్యూకి రిలేట్ అయి ఉంటుంది, ఇంటీజర్ వాల్యూస్. సో ఈ క్యారెక్టర్ బ్యాక్ ఎండ్లో ఎలా స్టోర్ అయింది, ఇంటీజర్ 65. ఈ క్యారెక్టర్ బ్యాక్ ఎండ్లో ఎలా స్టోర్ అయింది, ఇంటీజర్ 66. 2 ఇంటీజర్స్ మధ్య ప్లస్ ఆపరేషన్ అప్లై చేస్తే మనకి ఏం జరుగుతుంది, ఎడిషన్ పెర్ఫామ్ అవుతుంది. 65 ప్లస్ 66 వాట్ ఈస్ ద వాల్యూ, 131. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏంటి, ఇట్ ప్రింట్స్ 131, నాట్ AB, బికాస్ హియర్ వీఆర్ యూజింగ్ క్యారెక్టర్ లిటరల్స్. These are stored as ASCII values in backend. The ASCII value of A is 65, B is 66. These are integer values. So if we try to perform the plus operation on 2 integers, it returns the final sum, that is 131. Okay, and coming to next day challenge, day 59. So ఇక్కడ 2 programs ఇచ్చాం, ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ కేస్ మనకి
ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎర్రర్ అనేది ఏ కేసులో వస్తుంది? జస్ట్ ఎస్ ఆర్ నో. ఫస్ట్ కేసులో ఎర్రర్ వస్తుందా, సెకండ్ కేసులో ఎర్రర్ వస్తుందా? సో అసలు ఫస్ట్ చూద్దాం ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది. మనం కేస్ 1 ఫస్ట్ కేసులో ఏం చేసాం? మనం ఫస్ట్ లైన్లో ABC అనే 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం, రైట్? 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. సో డిక్లేర్ చేసిన తర్వాత అంటే క్రియేట్ చేసిన తర్వాత ఆ వాల్యూస్కి మనం 10 అనే వాల్యూ 3 వేరియబుల్స్కి, ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటి? 10 అనే వాల్యూ ఈ 3 వేరియబుల్స్కి అసైన్ చేయాలి. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఏదైతే ఉందో ఇది ఎలా ఎవాల్యుయేట్ అవుతుందంటే రైట్ టు లెఫ్ట్, బికాజ్ ఇట్ ఈస్ రైట్ అసోసియేషన్. రైట్ టు లెఫ్ట్ వర్క్ అవుతుంది. సో మనం ఏదైతే రాసామో A = B = C = 10 ఇది మనకి ఎలా ఎవాల్యుయేట్ అవుతుంది? రైట్ టు లెఫ్ట్, రైట్ నుంచి లెఫ్ట్ వరకు. అంటే ఫస్ట్ ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది C = 10 C అనే వేరియబుల్కి. అండ్ మెయిన్ C అయినా జావా అయినా ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయాలి అన్నా, ఒక వేరియబుల్ని యూజ్ చేయాలి అన్నా ఫస్ట్ ఆ వేరియబుల్ని మనం డిక్లేర్ చేయాలి. సో ఆల్రెడీ డిక్లరేషన్ కంప్లీట్ అయ్యింది. సో నేను దానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆ వాల్యూని అసైన్ చేయొచ్చు. సో 10 అనే వాల్యూని Cకి అసైన్ చేశాను, C = 10. సో C వేరియబుల్ ఏం స్టోర్ అయింది? 10 స్టోర్ అయింది. ఇక్కడ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కేసు ఏంటి? B = C. C వాల్యూ ఆల్రెడీ 10, ఆ 10 అనే వాల్యూ Bకి అసైన్ చేస్తున్నాం. సో ద వాల్యూ ఆఫ్ B ఈజ్ అగైన్ 10. నెక్స్ట్ ఈ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత రైట్ టు లెఫ్ట్ అసోసియేషన్ కదా, నెక్స్ట్ ఇది వర్క్ అవుతుంది. A = B. Bకి ఆల్రెడీ వాల్యూ అసైన్ చేసాం 10, అదే వాల్యూని Aకి అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం 10. సో ఫైనల్గా ఏమైంది? A అనే వాల్యూలో 10 స్టోర్ అయింది, Bలో 10 స్టోర్ అయింది, Cలో 10 స్టోర్ అయింది. సో ఎలాంటి ఎర్రర్స్ రైజ్ అవ్వలేదు. దిస్ ఈస్ కేస్ 1. ఎర్రర్ జనరేట్ అవుతుందా? నో, దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ దిస్ కేస్. వాట్ అబౌట్ దిస్ కేస్ 2? ఈ కేసులో కూడా రెండు మనకి సిమిలర్గానే కనిపిస్తున్నాయి, రైట్? బట్ ఇదంతా సింగిల్ స్టెప్లో చేసాం. ఇక్కడ ఏమవుతుంది? int A = B = C = 10. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనం int A అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. డిక్లేర్ చేసిన తర్వాత దానికి ఒక వాల్యూని అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం B అండ్ Cని యూజ్ చేసి. బట్ ఇక్కడ మనం B అండ్ Cని డిక్లేర్ చేసామా? నో. డిక్లేర్ చేయకుండా వేరియబుల్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఏం రైజ్ అవుతుంది? ఎర్రర్ రైజ్ అవుతుంది. సో అందుకే ఈ కేసు మనకి ఎర్రర్ ఇస్తుంది. దిస్ ఈజ్ ఎర్రర్ కేస్. ఇది ఎలాంటి ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మీరు B అండ్ Cని దీని ప్రీవియస్ లైన్లోనే మీరు డిఫైన్ చేసి ఉంటే B = 10 or C = 10 ఇలా డిక్లేర్ చేస్తే ఆల్రెడీ డిక్లేర్ చేశారు కాబట్టి మీరు ఇక్కడ ఇలా యూజ్ చేయొచ్చు. బట్ ఏని డిక్లేర్ చేసాం, ఓన్లీ ఏని డిక్లేర్ చేసాం, B అండ్ C వాల్యూని యూజ్ చేసుకొని ఏని అసైన్ చేయాలనుకుంటున్నాం, ఏకి ఒక వాల్యూని అసైన్ చేయాలి అనుకుంటున్నాం. బట్ B అండ్ Cని సెపరేట్గా డిక్లరేషన్ చేయలేదు. డిక్లేర్ చేయకుండా మనం ఆ వేరియబుల్స్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ రైజ్ అవుతుంది. సో ఎర్రర్ ఏ కేసులో రైజ్ అవుతుంది? ఇన్ దిస్ కేస్ నో ఎర్రర్. ఎస్, ఎర్రర్ రైజెస్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 60. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్లో ఒక 6 వేరియబుల్స్ తీసుకున్నారు, ఆ 6 వేరియబుల్స్కి 6 వాల్యూస్ అసైన్ చేసాం అండ్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఈ 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? దిస్ ఈస్ ద క్వశ్చన్. సో ఈచ్ కేసులో మనం చేస్తుంది ఏంటి? క్వశ్చన్ మార్క్ కోలన్, క్వశ్చన్ మార్క్ కోలన్. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లోనే చూసాం మనం. దిస్ ఈస్ కాల్డ్ టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో టెర్నరీ ఆపరేటర్ యొక్క బేసిక్ సింటాక్స్ ఏంటి? ఎక్స్ప్రెషన్. ఇఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈస్ ట్రూ, దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ ఫాల్స్, దీస్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ జస్ట్ లైక్ ఇఫ్ అండ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ బ్లాక్ లాగా ఇది వర్క్ అవుతుంది. సో ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ క్వశ్చన్ మార్క్ తర్వాత ఏదైతే ఇమీడియట్గా రాస్తున్నామో దోస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈస్ ఫాల్స్, దిస్ లాస్ట్ బ్లాక్ ఆఫ్టర్ ద కాలమ్, దీస్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఇది సింటాక్స్. సో ఈచ్ కేస్ చూద్దాం. ఫస్ట్ కేస్ ఏంటి మనకి? A. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A? 5 = B means 6. Question mark. C means C = 4 = D = 5. E is 6, F is 6. సో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ కేస్ ఏంటి? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. 5 = 6. ఇది కంపారిజన్ కాదు. 5 = 6 మీన్స్
ఇట్ ఈస్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ జరిగిన తర్వాత మనకి ఇది ఏం రిటర్న్ చేస్తుంది అని చెప్పాం, ఏదైతే అసైన్ చేస్తున్నామో దట్ అసైన్డ్ వాల్యూ ఈజ్ రిటర్న్డ్. అసైన్డ్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. 5 = 6, 6ని అసైన్ చేసాం, సో 6ని రిటర్న్ చేస్తుంది. అంటే దీని నుంచి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఏంటి, 6. 6 మీన్స్ పాజిటివ్ వాల్యూ. సో పాజిటివ్కి ఎక్స్ప్రెషన్ ఏంటి, ఐ మీన్ బూలియన్ కేసెస్లో 0 మీన్స్ ఫాల్స్, నాన్ జీరో వాల్యూస్ అన్ని ట్రూగా కన్సిడర్ చేస్తుంది. సిలో మనం జస్ట్ లైక్ పైథాన్లో 1 and 0 మీన్స్ 1 means true, 0 means false. సో ఇక్కడ సిలో కూడా 0 means false, నాన్ జీరో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ. సో ఇక్కడ కండిషన్ ఏమైంది, ట్రూ. ట్రూ అంటే ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం, 4 = 5, డబుల్ ఈక్వల్ టు ఎప్పుడైతే యూజ్ చేసామో ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. 4 = 5 ఫాల్స్. ఫాల్స్ అంటే దేన్ని రిటర్న్ చేస్తుంది, 0. సో ఈ స్టేట్మెంట్ మనం చేసిన దాన్ని బట్టి కరెక్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ అగైన్ వాల్యూస్ రీప్లేస్ చేద్దాం. ఏ వాల్యూ 5, బి వాల్యూ 6, సి వాల్యూ 4, డి వాల్యూ 5, ఈ వాల్యూ 6, ఎఫ్ వాల్యూ 6. ఫస్ట్ కేసు ఏంటి, ఏ ఈక్వల్ టు బి. కంపేర్ చేస్తున్నాం. 5 = 6 ఫాల్స్. ఫాల్స్ అంటే ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే 0ని రిటర్న్ చేస్తుంది. ఈ కేస్ ఫాల్స్ అయితే ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లాస్ట్ బ్లాక్ మీన్స్ ఈ ఈక్వల్ టు ఎఫ్. ఈ వాల్యూ 6, ఎఫ్ వాల్యూ 6. ఇది కంపారిజన్ కాదు, అసైన్మెంట్. 6 అనే వాల్యూని 6కే అసైన్ చేస్తున్నాం. సో అసైన్మెంట్ కంప్లీట్ అయ్యాక మనకి రిటర్న్ అయ్యే వాల్యూ ఏంటి, దిస్ అసైన్డ్ వాల్యూ. సో వాల్యూ రిటర్న్ అవుతుంది. సో అసైన్డ్ వాల్యూ రిటర్న్ అయింది అంటే 6 రిటర్న్ అయింది. మనం క్యాలిక్యులేట్ చేసిన దాన్ని బట్టి ఆన్సర్ కరెక్ట్గానే ఉంది కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా మనకి కరెక్టే based on these values. And coming to the third statement, let's replace these values. A value 5, B value 6, C value 4, D value 5, E value 6, F value 6. First 5 = 6. This is assignment operator. So 6 అనేది assign చేసాం, 6 రిటర్న్ అవుతుంది. 6 అంటే నాన్ జీరో వాల్యూ, ద కండిషన్ ఈజ్ ట్రూ. ట్రూ అయితే ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ రాసింది ఏంటి, 4 = 5. అగైన్ అసైన్మెంట్ పెర్ఫామ్ చేసాం, 5 అనే ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం 4కి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం దేన్ని రిటర్న్ చేస్తుంది, దట్ అసైన్డ్ వాల్యూ ఈజ్ రిటర్న్డ్. దట్ అసైన్డ్ వాల్యూ ఈజ్ 5. సో మన క్యాలిక్యులేషన్ బట్టి మనకు కూడా వచ్చింది 5, ఇక్కడ రిప్రజెంట్ చేసింది 5. సో ది స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో థర్డ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. Coming to the last statement, A value 5, the value of B is 6, C value 4, D value 5, E value 6, F value 6. So first 5 = 6, it compares whether the 5 is equal to 6. False. So false అయితే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లాస్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 6 = 6, అగైన్ కంపారిజన్ ఆపరేటర్. ఎస్ 6 is equal to 6, ట్రూ అయితే ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది, 1. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. So A statements correct, all are correct. This is the output. Okay, and coming to the next day challenge, day 61. So ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ లైన్లో x అనే వేరియబుల్ క్రియేట్ చేసాం, డిక్లేర్ చేసి ఆ x అనే వేరియబుల్కి 0 అనే వాల్యూని అసైన్ చేసాం. ఇఫ్ x = 0, ఇఫ్ x is 0, ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎస్ మనం 0తోనే స్టార్ట్ చేసాం కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, నా కంట్రోల్ అనేది ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయింది. ఇఫ్ బ్లాక్లో ఏం చేస్తున్నాం మనం, 5, x = 3, x = 1. సో ఇది ఎవాల్యుయేట్ చేస్తున్నాం, సమ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి ఆ ఫైనల్ రిజల్ట్ని ఎక్స్లో స్టోర్ చేసాం. ఫస్ట్ x 0తో ఇనిషియలైజ్ చేసాం, 0 ఈక్వల్ అయింది కాబట్టి కంట్రోల్ ఎంటర్ అయింది ఇఫ్ బ్లాక్లోకి. ఇక్కడ మనం చూస్తే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ ఒక వాల్యూని అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ యూజ్ చేసింది ఏంటి, కామా యూజ్ చేసి వాల్యూని సెపరేట్ చేసి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ చూస్తే కనుక దిస్ ఇస్ కాల్డ్ కామా ఆపరేటర్. కామా ఆపరేటర్ గురించి ఆల్రెడీ చూసాం మనం. బ్రేసెస్ యూజ్ చేసి కామా సెపరేటెడ్ వాల్యూస్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి ట్రై చేస్తే
మనకి ఏమవుతుంది, ఏదైతే లాస్ట్ వాల్యూ ఉందో దట్ లాస్ట్ వాల్యూ టు బి అసైన్ టు దట్ వేరియబుల్. నార్మల్గా బ్రేసెస్ యూస్ చేయకుండా నార్మల్ వాల్యూస్ అసైన్ చేస్తే మనకి ఫస్ట్ వాల్యూని తీసుకుంటుంది ఫైనల్ రిజల్ట్గా. అదే బ్రేసెస్ యూస్ చేసి కామా ఆపరేటర్ పెర్ఫామ్ చేస్తే ఏదైతే లాస్ట్ వాల్యూ ఉందో ఈ లాస్ట్ వాల్యూని ఫైనల్ రిజల్ట్గా తీసుకుంటుంది. సో ఇక్కడ మనకి 5x = 3 ఇవన్నీ స్కిప్ అవుతున్నాయి. లాస్ట్ ఎలిమెంట్ ఏంటి, x = 1. అంటే ఇప్పటి వరకు వాల్యూ ఆఫ్ x ఇస్ వాట్, 0. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 1 అనే వాల్యూని xకి అసైన్ చేసాం. సో x ఫస్ట్ 0, ఇప్పుడు అప్డేట్ అయింది 1గా. 1 అప్డేట్ అయింది. సో ఇక్కడ ఫైనల్ రిజల్ట్ ఏంటి, దిస్ ఇస్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది, దట్ అసైన్డ్ వాల్యూ. సో 1 రిటర్న్ అయింది. సో ఈ లాస్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి మనకి, ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ 5, నెక్స్ట్ పొజిషన్లో ఉన్నది x = 3 అంటే అసైన్డ్ వాల్యూ రిటర్న్ అయింది 5, 3, 1. సో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఈ 1 అనేది xకి అసైన్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో ఏం చేసాం, x వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేసాం. ఏ వాల్యూ స్టోర్ అయింది, లాస్ట్ వాల్యూ, దట్ ఈస్ 1. దిస్ ఈస్ ద అవుట్పుట్. Simple. Hope you understand and thank you.